మహాకుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు జన ప్రవాహం పోటెత్తింది. ఎటు చూసినా జనమే జనం. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తుతున్నారు. వేలు లక్షలు కాదు, ఏకంగా కోట్లాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మౌని అమావాస్య కావటంతో జనం పుణ్యస్నానం ఆచరించేందుకు ఘాట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోవటంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనతో రైల్వే శాఖ కుంభమేళాకు రైళ్లు రద్దు చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ ట్రైన్స్ తగ్గించిందా, రద్దు చేసిందా? దీనికి సంబంధించి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొక్కిసలాట నేపథ్యంలో మహాకుంభమేళా స్పెషల్ ట్రైన్స్ రద్దు చేశారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని రైల్వే శాఖ పేర్కొంది. కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు చేయలేదని, చేయబోమని ప్రకటించింది. ప్రయాగ్రాజ్ స్టేషన్ నుంచి 360 రైళ్లను నడుపుతున్నట్టు వెల్లడించింది. కాగా తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వీలైనన్ని ఎక్కువ రైళ్లు నడపాలని కేంద్ర మంత్రిని యోగి కోరారు. ప్రయాగ్రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకో ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది. అలాగే రద్దీని నియంత్రించేందుకు మహాకుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్ను పట్టాలెక్కిస్తోంది. మౌని అమావాస్య నాడు ప్రయాగ్రాజ్ కుంభమేళా జనసంద్రంగా మారింది. ఈ ఒక్కరోజే 5,04,00,000 మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత సాధువుల అమృత స్నాన్ వైభవంగా తిరిగి ప్రారంభమైంది. అధికారులకు అంతా సహకరిస్తున్నారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు పుష్కర ఘాట్లకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. పుష్కర ఘాట్లన్నీ స్వామీజీలతో నిండిపోయాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.